రేవంత్ రెడ్డి పరిపాలన వస్తే, కాంగ్రెస్ పరిపాలన వస్తే ఏం జరగబోతుంది అని చెప్పి, ఏం జరుగుతుంది అని చెప్పి తెలంగాణ వాదులు కొంత భయపడ్డారు. కేసీఆర్ గారు ఎన్నికల ముందు కూడా చాలా సందర్భాల్లో ఏదైతే చెప్పినరో అవి ఇవాళ ఒకటొకటిగా నిజమవుతూ ఉన్నాయి. తెలంగాణ హక్కులకు మళ్ళీ భంగం ఏర్పడుతుందని, తెలంగాణకు మళ్ళీ మోసం జరుగుతుందని అనుకునేవన్నీ కూడా నిజమవుతూ ఉన్నాయి. ఒకటొకటిగా కేసీఆర్ గారు పెట్టిన పథకాలు ఎత్తిపోతూ ఉన్నాయి. కేసీఆర్ చేసిన అభివృద్ధి వెనక్కిపోతుంది. చివరిగా తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు కూడా కేంద్రంతో పక్క రాష్ట్రంతో హరించబడతా ఉన్నాయి. ప్రత్యేకించి నీళ్ళ విషయంలో తెలంగాణ కొట్లాడిందే నీళ్ళ కొరకు. ప్రత్యేకించి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమైందే నీళ్ళ కొరకు. ప్రధానంగా తెలంగాణ వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందున్నప్పుడు 10 సంవత్సరాలు వరుసగా 9 ఏళ్లకు పైగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో, మంచినీటి రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. కృష్ణా గోదావరి నదుల్లో మనకున్న వాటా ప్రతి నీటి చుక్కను వినియోగించుకుంది. ప్రతి ఇంచు భూమిని తడిపింది. ప్రతి నెరలు బారిన నేలల్ని పచ్చటి మాగాణాలుగా మార్చింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఒక్కటొక్కటిగా మన హక్కులన్నీ జారిపోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పథకం ప్రకారం తెలంగాణను మళ్ళీ మోసం చేసే ప్రయత్నం, తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం, తెలంగాణ నీళ్లను దొంగిలించుకుపోయే ప్రయత్నం మొదలైంది. మొట్టమొదటి 5 సంవత్సరాలు ఆనాడు కేంద్రంలో బీజేపీ, పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారు దాన్ని తిప్పికొట్టినరు. నాగార్జున సాగర్ పైన పూర్తి స్థాయిలో మనమే కంట్రోల్లో పెట్టుకున్నాం. మనకు అవసరమైన ప్రతి సందర్భంలో నీళ్ళు తీసుకున్నాం. మన హక్కులు మనం కాపాడుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అసలు పట్టింపే లేకుండా పోయింది ప్రాజెక్టులపైన, నీళ్ళపైన. చంద్రబాబు ఒక పథకం ప్రకారం కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని నెమ్మదిగా కృష్ణ నీళ్లను దోసుకుపోవడం ప్రారంభం చేసిండు. ఇవాళ నిన్నటితోని పూర్తి చేసుకున్నాడు. ఇవాళ అనేక పత్రికల్లో వార్తలు వచ్చినాయి. సరే, కొంత తెలుగు మీడియాలో ఎక్కువగా రాయలేకపోయినారు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుద్దని చెప్పి ప్రధాన పత్రికలకు అది వార్తగానే కనపడలేదు, రాయలేదు. ఓకే, కానీ దాగదు కదా సత్యం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ పోలీసులను ఏం లేకుండా ఎలగొట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు. సిఆర్పిఎఫ్ బలగాలు. సిఆర్పిఎఫ్ అనగానే సెంట్రల్ ఫోర్సే కదా అని మాట్లాడతారు. నిజమే, తెలంగాణకు సంబంధించిన ములుగులో ఉన్న ఫోర్సెస్ ఇన్ని రోజులు ఇక్కడ ఉంటే ఎందుకు వాటిని నిన్న ఎలగొట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ బెటాలియన్ తీసుకొచ్చి పెట్టినరు? నాగార్జున సాగర్ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కార్ప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్, తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్. ఆంధ్రప్రదేశ్ కార్ప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్, తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్డ్. ఇది నిన్న జరిగింది. అంటే నాగార్జున సాగర్ను పూర్తిగా ఆక్రమించుకునే పని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేసిండ్రు. ఇది ఇలా జరిగిన పని. తెలంగాణ ఉన్న రోజులు
అడుగు కూడా పెట్టనీయలే వాళ్ళని మనం కేసీఆర్ గారు. అప్పుడు కూడా ఒకసారి ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు, వాళ్ళ ఫోర్సెస్ని పంపించే ప్రయత్నం చేసిండు. తన్ని తరిమేసిండ్రు మన పోలీసు, పూర్తిగా నాగార్జున సాగర్ను మన కంట్రోల్లో పెట్టిండ్రు. నాగార్జున సాగర్ రైతాంగం ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడు నీళ్ళు అడిగినా ఇచ్చినాం, ఒక్క పంట నష్టపోనీయకుండా వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. నాగార్జున సాగర్ చరిత్రలో 65 ఏళ్ళ నాగార్జున సాగర్ హిస్టరీలో వరుసగా నీళ్ళు ఇచ్చినాం. అది గోదావరి నీళ్ళు కావచ్చు, కృష్ణ నీళ్ళు కావచ్చు. ఈ ప్రభుత్వం కనీసం సోయి కూడా లేకుండా ప్రవర్తించింది. రేవంత్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కేఆర్ఎంబి చేతిలోకి తీసుకుంటుంది అనే విషయాన్ని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పేంతవరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకే, వారికి వచ్చిన సమాచారం మేరకు మేమందరం కూడా ఆ రోజు మాట్లాడినాం. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కేసీఆరే అప్పచెప్పిండు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ కేసీఆర్ ఎప్పుడైతే నల్లగొండలో 1,00,000 మందితోని సభ పెట్టి ఒక్కసారి గర్జించిండ్రో, ప్రభుత్వం తోక ముడిచి తెల్లవారి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబి తీసుకోవడానికి లేదు, ఇంతకాలం మా తెలంగాణ చేతులు ఎట్లయితే ఉందో మా తెలంగాణ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిండ్రు. మళ్ళీ తెల్లవారి నుంచి నిద్రపోయినారు. అవతల ఏం జరుగుతుంది, ఏం కుట్రలు జరుగుతున్నాయనే సోయి లేదు ఈ ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్ చేతుల్లోకి వాళ్ళు తీసుకున్నారు. ఇంకో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతులకి పోతుంది నాగార్జున సాగర్. ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్ళను మొత్తం తీసుకుపోయినారు. వాళ్ళ వాటా ఈ మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు, ఎండాకాలం మంచినీళ్ళ కొరకు కావచ్చు, హైదరాబాద్ మంచినీళ్ళు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంచినీళ్ళ కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయాడు. ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకో చంద్రబాబును చూసి వణుకుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్నారు. చంద్రబాబు భయ మోడీతో మంచిగా ఉండాలని చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ వనరులు ఎట్లా దూసుకోపోవాలి, తెలంగాణ ఎట్లా ఇబ్బందులు పాలు చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు. కానీ మరి వీళ్ళకి లేదు సోయి. తెలంగాణ నిధులు తీసుకుపోయాము ఢిల్లీకి అప్పచెప్తున్నారు, నీళ్ళని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్తున్నారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది. ఇవాళ ఇరిగేషన్ మంత్రికి కూడా అసలు సోయి లేదు. ముఖ్యమంత్రి నేను ఒక్కరోజు సెలవు లేకుండా పని చేస్తున్నా అంటున్నాడు చాలా ఆశ్చర్యంగా. నిజమే, ఒక్కరోజు పని లేకుండా, ఖాళీ లేకుండా చేసే పని 3 రోజులు తయారు చేసుడు, లెక్కలు పెట్టుడు, సంచులు కొట్టుడు, ఢిల్లీకి పంపుడున్నట్టుంది. అంతకు మించిన పని ఇంకేం కనబడతలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు నువ్వు చేస్తున్న పని. ఒక్కటంటే ఒక్కటి. రెండు పంటలకు నీళ్లు వరుసగా కేసీఆర్ గారి కాలంలో ఎవరిని అడిగినా చెప్తారు రైతుల్ని. ఒకవైపు కాళేశ్వరాన్ని కట్టి బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తే దాన్ని వాడుకునే సోయి లేదు. ఏదో ఎన్నికల ముందు ఒక అబద్ధం చెప్పినందుకు ఆ అబద్ధాన్ని నిజం చేసుకుందామని చెప్పి అది అబద్ధమని తేలిపోద్దన్న భయంతో కాళేశ్వరం పంప అని చేయక వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు ఎండబెట్టిండ్రు. రైతాంగం మళ్ళీ అప్లపాలవుతున్నారు. కట్టిన ప్రాజెక్టులను వాడుకోవడం
చేత కావడం లేదు. కేసీఆర్ ఇన్ని రోజులు ఇచ్చిన మంచినీళ్ళని ఇవ్వడం చేత కావడం లేదు. వరుసగా 10 ఏళ్ళు ఒక్క నిమిషం పోకుండా ఇచ్చిన కరెంటును ఇచ్చే సోయి లేదు. ఇప్పుడు మోటార్లు గాలిపోయి లైన్లు నిలబెడుతున్నారు. ఒక మోటార్ గాలిపోతే 10 రోజులు 15 రోజులు నెల రోజులు పడుతుంది రావడానికి రైతుకు. మళ్ళీ పాతగతే, మోటార్ గాలిపోతే మళ్ళీ 5-6 వేలో 10,000 పైసలు దండగా, వారం 10 రోజులు తీసుకుంటే ఈ లోపల వచ్చేవరకు ఉన్న పొలం ఎండిపోవడు, మళ్ళీ ఒక్క మడి మారకపోవడు. మళ్ళీ గదే మొదలైంది తెలంగాణ రైతాంగానికి. చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలంగాణలో వ్యవసాయ రంగం మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి దాపురించింది. ఎందుకు అనంటే ఇక్కడ కూడా ఇవాళ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. కేవలం ప్రాజెక్టుల పేరు మీద స్కాములు, హైదరాబాద్ పేరు మీద, మూసీల పేరు మీద, లగచర్ల పేరు మీద, ఫ్యూచర్ సిటీల పేరు మీద, ఫోర్త్ సిటీల పేరు మీద భూములు స్వాహా చేసుడు, నోట్ల కట్టుడు, లెక్కలు పెట్టుడు తప్ప ఇంకొక పని ఎక్కడ కనబడతలేదు. మంత్రులు, ముఖ్యమంత్రి మంత్రులు పోటీపడి ఒకరికి మించి ఒకరు, ఎవరికి వీలైతే వాళ్ళు అందిన కాడికి దాచుకుందాం, కప్పం కట్టే కాడికి కట్టొద్దాం. మోడీ గారితో ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారితో మంచిగా ఉందాం. దీనికి సంబంధించిన ప్రణాళికలు, దీనికి సంబంధించిన పనులు తప్ప ఇంకొక పైసా పని తెలంగాణ ప్రజలకి ఏం కావాలి, మనం ఏమి ఇచ్చినాం, ఏ మాట ఇచ్చినాం అన్న సోయి ఎక్కడంటే ఇక్కడ కనబడతలేదు. నిజమే, దబ్బుకొని ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అని చెప్పేసి అంటున్నారు ఒకవైపు. అదే కనుక జరిగితే హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాల పరిస్థితి దారుణంగా మారబోతుంది మంచినీళ్ళ విషయంలో. గతంలో కేసీఆర్ గారి కాలంలో మేము ప్రతిరోజు ఇచ్చిన మంచినీళ్ళు గ్రామాలు, పట్టణాలు, నగరాలని తేడా లేకుండా హైదరాబాద్తో సహా ఇవాళ చాలా చోట్ల 2 రోజులకు పోయినాయి. రోజు తప్పించి రోజుకు 2 రోజులకు ఒకసారి అన్నది మొదలైంది. మళ్ళీ పాతకాలంలో పరిస్థితులు మళ్ళీ తీసుకొస్తున్నారు. పోలవరం విషయంలో మొదటి నుంచి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చెప్తున్నామో దాని మీద నిలబడలేదు. చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయి అక్కడ ద్రోహం చేస్తున్నారు తెలంగాణకు. ఇక కృష్ణమ్మనైతే మొత్తమే అప్పచెప్పిండ్రు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెరలకు వెళ్ళిపోతుంది కృష్ణమ్మ. ఆనాడు ఎట్లయితే జరిగిందో, ఆ 60 ఏళ్ళు ఎట్లయితే దుర్మార్గంగా వాళ్ళ చెరలు పెట్టుకొని నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఒక పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా నడిపినరో, ఏ ఆపరేషన్స్ రూల్స్ లేకుండా, మళ్ళీ ఈ సంవత్సర కాలంగా మళ్ళీ అది జరుగుతుంది. ఎందుకు ఇది జరిగింది, నాగార్జున సాగర్ ఎందుకు వాళ్ళ చేతులకు పోయింది అనే దానికి ఇప్పుడు కూడా సమాధానం లేదు. నీళ్ళ శాఖ మంత్రిని పెట్టుకుంటే ఆయన కన్నీళ్ళ శాఖ మంత్రి అయ్యిండు. ఏడుస్తున్నారు ఆయన నియోజకవర్గంతో సహా రైతులు. మేం మాట్లాడితే మా గొంతు వినిపిస్తే గప్పుడు నిద్రించి లేచో ఉత్తరం రాయటం, సంతకం పెట్టి మళ్ళీ నిద్రపోవడం. మేము మాట్లాడితే, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈ ప్రభుత్వానికి కలిసిన నదుల నీళ్ళ పట్ల సోయి లేదు, ప్రాజెక్టుల పట్ల సోయి లేదు. తెలంగాణ ప్రజలు మరొకసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు హక్కుల కొరకు. నిజమే, ప్రజలు భావించింది నిజం జరుగుతుంది. 2014 ముందు
దబ్బుకున్న కేసీఆర్ కనుక లేకపోతే పార్టీని కనుక వద్దనుకుంటే తెలంగాణ తెచ్చిన కదా నాకు ఎందుకు ఇంకా అని కేసీఆర్ వెళ్ళిపోతే ఏమవుతుందని భయపడ్డరు ఆనాడు తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారు మీరు లేకపోతే తెలంగాణ ఈనగాసి నక్కల పాలు చేసినట్టు అవుతుంది, మళ్ళీ తీసుకుపోయి అడ్డి భాషలు అమ్ముకుంటారు వీళ్ళు, ఈ దద్దమ్మలు, ఇక్కడున్న ఈ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రబుద్ధులు అని చెప్పి ప్రజలు ఏదైతే భయపడి కేసీఆర్ని డిమాండ్ చేసినారో మీరు కొనసాగాలి అని చెప్పి ఇవాళ మళ్ళీ ఈ ఏడాది కాలంలోనే అది నిజమని మన కాళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా యుద్ధం మొదలు పెట్టాలి. 2023 వరకు ఏదైతే నాగార్జున సాగర్ తెలంగాణ చేతులు ఎట్లయితే ఉండేనో పూర్తిగా మళ్ళా ఆ స్థితికి తీసుకురావాలి. ఇలా డ్రామాలు వద్దు, రాజకీయాలు వద్దు, చెత్త మాటలు మాట్లాడకుండా మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండనే చెత్త మాటలు బంద్ చేయాలి. నీళ్ళ మంత్రి, ముఖ్యమంత్రి నీకు చేయరాదు, బడేబాయి దగ్గర నీకు పని చేయించుకోవాలి, కేసీఆర్కు తెలివి లేక కేంద్రంలో పనులు చేసుకొచ్చుకోలే, నాకు మస్తు తెలివి ఉంది చూడు, ఇప్పుడు నేను బడేబాయిని బోల్తా కొట్టించి నేను తెస్తా అని చెప్పి మాట్లాడినావు, ప్రగల్భాలు పలికినావు. నేను బడేబాయిని అందుకేనే అన్నా, ఉత్తగానే అనలే, నేను మాట్లాడినావు. ఏది నీ తెలివి? ఏమైంది నీ బడేబాయి చోటబాయి అనుబంధం? ఇప్పుడు బడేబాయి పక్కకు ఇంకో దూసరాబాయి వచ్చిండు పక్కన మధ్యలో, బడేబాయికి నీకు మధ్యలో అనుబంధంగా నీ పాత బడేబాయి, నీ పాత బాస్. ఏం తెచ్చినావు, ఏం సాధించినావు? బడేబాయితో అనుబంధం పెనవేసుకొని లవ్వాడి ఏం సాధించినావు ఈ రాష్ట్రానికి? తెచ్చినావా ఒక్కటేమన్నా? కేసీఆర్ తెలివి లేదు, కేంద్రంతో పంచాయతీ పెట్టుకోండు, నేను చూడు ఒంటింట్లో పోయి తెస్తా, గాంధీనగర్ పోతా, వాళ్ళ ఇంట్లో పోతా, నేను ఎట్లా పట్టుకొస్తా చూడని మాట్లాడినావు. ఏది ఇదేనా? కృష్ణని అటప్పగించి, గోదావరిని ఇటప్పగించి నువ్వు చేస్తున్న నిర్వాకం. ఒక్క మాట మాట్లాడలే. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరవాలి, నాగార్జున సాగర్ను మళ్ళీ యథాతథ స్థితికి తీసుకురావాలి. 2023 నాటికి ఏముందో అదే పద్ధతుల్లో వాటాలు తేల్చేంత వరకు పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ పైన మన కంట్రోల్ ఉండేటట్టుగా కొట్టాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఉన్నదో, ఎంత మొద్దు నిద్ర నటిస్తున్నదో, వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు, వీళ్ళ రాజకీయ పైరుల కొరకు చంద్రబాబు లొంగిపోయి ఏ రకంగా కృష్ణా గోదావరి నదుల నీళ్లను వాళ్ళకి అప్పచెప్తుందో ఇంతకు మించిన ఉదాహరణ ఏది అక్కరలేదు. రైతాంగం కూడా దీనిపైన పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి సిద్ధం కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.